Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో చిచ్చు రేపిన చంద్రబాబుతో బాలినేని భేటీ. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంపై టీడీపీలో అసంతృప్తి కనిపిస్తోంది. గతంలో బాలినేని చంద్రబాబు, లోకేష్పై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పోస్టు చేస్తున్నారు. ఇటువంటి వారితో భేటీలేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి 3 రోజుల క్రితం చంద్రబాబును కలిశారు. ఆయన చంద్రబాబును కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు గుర్రుమంటున్నాయి. పార్టీ కోసం పనిచేసిన పిఠాపురంలో వర్మను పక్కన పెట్టి పార్టీకి దశాబ్దాలుగా వ్యతిరేకంగా పనిచేసిన బాలినేనిని పక్కన పెట్టుకోవడం ఏంటని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే దీంతో పాటు బాలినేని శ్రీనివాసులరెడ్డి చంద్రబాబును కలవడంతో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. బాలినేని పోటీ చేసే స్థానం ఖరారైందంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో బాలినేని శ్రీనివాసులరెడ్డి ఒంగోలు నుంచి కాకుండా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటున్నారు. జనసేనలో చేరిన తరువాత తొలిసారి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఈ అనుమానాలకు ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది. దర్శి నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అయితే కలిసి వస్తుందన్న అంచనాకు టీడీపీ, జనసేన వచ్చాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా త్వరలోనే దర్శి నియోజకవర్గాన్ని జనసేనకు అప్పగించేందుకు టీడీపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలినేనిని దర్శికి పంపడం ద్వారా అక్కడ కూటమి జెండాను మరింత బలంగా పాతవచ్చుననేది అధిష్టానం ఆలోచన. దీనిపై ఇప్పటికే టీడీపీ, జనసేన అగ్రనాయకత్వాల మధ్య సూత్రప్రాయంగా ఒక అవగాహన కుదిరినట్లు చర్చ జరుగుతోంది. దర్శిపై పట్టు సాధించి వైసీపీకి చెక్ పెట్టాలని ప్లాన్ కూటమి నేతల్లో ఉంది. దర్శి సీటును వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే దశాబ్దాలుగా దర్శిలో పార్టీ కోసం పనిచేస్తున్న టీడీపీ స్థానిక నాయకత్వానికి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. ఒంగోలు గడ్డపై 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని దర్శిలో ఎలా విజయం సాధిస్తారంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద బాలినేని వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది.